మన పూర్వీకులు రాళ్లు తిని కూడా హరాయించుకునేవాళ్ళట. ఇప్పుడు ఏది తిన్నా గ్యాస్, మంట అంటూ అజీర్ణంతో బాధపడుతున్న వారిని చూస్తున్నాం. ఆ రోజుల్లో ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానంతో పండిన వివిధ రకాల వరి వంగడాలు, చిరుధాన్యాలు తిని కొండల్ని సైతం పిండి చేసేవాళ్ళు. ఎంతో ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్న వరి వంగడాలను పండించడం వల్ల లాభం లేదనుకొని సంకరం చేసి తయారు చేసిన తక్కువ కాలంలో పండి ఎక్కువ లాభాలు వస్తున్నాయంటూ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న వరి వంగడాలను పండిస్తున్నారు. అయితే కరోనా తర్వాత దేశవాళీ వరి వంగడాలను జనాల్లోకి ఆసక్తి పెరిగింది. వీటిని తినడం వల్ల రకరకాల రోగాలు నయమవుతాయని పెద్దలు చెబుతుండటంతో ఒక్క రకం వరి వంగడం ఒక్కో రకం పోషకాలు గనిగా ఉంటుందంటున్నారు. ఆ విశేషాలంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎకరా పొలంలో 60 రకాల వరి రకాలను పండిస్తున్నాడు యువ రైతు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా రకాల గురించి తెలుసుకుంటూ మన దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు అమెరికా, థాయిలాండ్ దేశాల నుంచి విత్తనాలు సేకరించి సేద్యం చేస్తున్నాడు. లాభాల కోసం కాకుండా ఆరోగ్యమే ప్రధానంగా తాను చేస్తున్న ఈ సాగును చూసి తొలుత గ్రామస్తులు హేళన చేసినా 6 ఏళ్లుగా చేస్తున్న తన సేంద్రియ వ్యవసాయంపై ప్రస్తుతం స్థానిక రైతులు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. అవసరమైన రైతులకు విత్తనాలు అందించడమే కాకుండా సాగు మెళకువలు కూడా నేర్పిస్తూ ఆదర్శ రైతుగా మారాడా ఆ యువ రైతు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి ఇప్పుడు దేశీయ వరి వంగడాలకు సంబంధించినటువంటి ఒక గుర్తింపు వచ్చింది. గ్రామానికి చెందిన షేక్ సుబానీ వివిధ రకాల వరి వంగడాలను సాగు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. 10వ తరగతి వరకు చదువుకున్న ఆయనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వరి రకాలను పండించడం అంటే మహా ఆసక్తి. గూగుల్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాల వరి వంగడాల గురించి తెలుసుకొని విత్తనాలు సేకరించి సాగు చేస్తున్నాడు. గత 6 ఏళ్లుగా సేంద్రియ పద్ధతిలో దేశీ, విదేశీ వరి విత్తనాలను సేకరించి వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రైతు తనకున్న ఒక ఎకరా 20 సెంట్ల పొలంలో 60 రకాల వరి వంగడాలను పండిస్తున్నాడు. వీటిలో రత్నచోడి, దత్వాన్, మాండియా మాంజా, నవారా, మురిని ఖైమా, కిన్నార్, తులాయి పాజ్, బహుముఖి, బంగారు గులాబీ తదితర వంగడాలు ఉన్నాయి. మన దేశంలోని 18 రాష్ట్రాలతో పాటు అమెరికా, థాయిలాండ్ వంటి దేశాల నుంచి విత్తనాలు సేకరిస్తున్నాడు. పూర్తిగా ప్రకృతి విధానంలోనే సేద్యం చేయడం ఇక్కడ విశేషం. ప్రకృతి వ్యవసాయానికి, జీవ వైద్యానికి భారతదేశం పెట్టింది పోరు. ఇక్కడ నేలల్లో ఒకప్పుడు వేలాది రకాల వరి విత్తనాలు సాగులో ఉండేవి. నేల స్వభావం, భౌగోళిక స్వరూపం, నీటి వసతి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాల వరి వంగడాలను పండించేవారు. అయితే దేశవాళీ వరి విత్తనాల దిగుబడి తక్కువగా ఉండటం, భారీగా పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు తప్పనిసరిగా ఉత్పత్తి పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో విత్తనాలను సంకరం చేసి తక్కువ కాలంలో పండే వరి వంగడాలను తయారు చేసి సాగు చేయడం ప్రారంభించారు. ఈ పంటల సాగు కోసం రసాయనాలు, పురుగు మందులు వాడటం వల్ల నాణ్యమైన పంట లేకుండా పోయింది. అధిక దిగుబడితో పాటు పంట కాలం తక్కువగా ఉండే వరి రకాలను పండించడం ద్వారా లాభాలు వస్తున్నాయన్న ఆలోచనలతో రైతులు సాంప్రదాయ వరి వంగడాలకు గుడ్ బై చెప్పి కొత్త రకాల వైపు మళ్లారు. అధిక దిగుబడిచ్చే లాభదాయక వరి విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు వాటి వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. దీంతో క్రమంగా దేశవాళీ వరి సాగు తగ్గుతూ రావడం ప్రారంభమైంది. చివరకు సాగు చేసేవారు లేక వేలాది రకాలు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా సాగులో ఉన్న సాంప్రదాయ వరి వంగడాలను ఇంకా సాగు చేస్తూనే ఉన్నారు. వాటిలో ఉన్న ఔషధ గుణాలు, పోషక విలువలు గుర్తించిన కొంతమంది రకరకాల వరి వంగడాలను తిరిగి జోంపోస్తున్నారు. ఇది సత్ఫలితాలనిచ్చి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని దేశీయ రకాలు తిరిగి సాగులోకి తీసుకొస్తున్నారు. అలాంటి వారిలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలకు చెందిన యువ రైతు షేక్ సుబానీ ఒకరు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొన్ని దేశవాళీ రకాలను విజయవంతంగా సాగు చేస్తూ 60 నుంచి 80 రకాల వరి వంగడాలను తన ఎకరా పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నాడు. నేటి రైతులు ఏనాడో మర్చిపోయిన దేశవాళీ వరి రకాలను సంరక్షించడం, అందులోని పోషకాలను నేటి తరానికి అందించాలనేది సుబానీ ఆశయంగా ఉంటుందని చెబుతున్నాడు. ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతితో తీసిన విత్తనాలను దేశంలోని 15 రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికా, థాయిలాండ్ దేశాల నుంచి కూడా విత్తనాలు సేకరించి సాగు చేస్తున్నట్టు సుబానీ చెబుతున్నాడు. పాకల గ్రామంలో తనకున్న కేవలం ఎకరా పొలంలోనే సాగు చేసిన వరి రకాల్లో బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి తగినట్టుండే రత్నచోళి, అధిక పోషకాలు ఉండే సారంగనలి, దాసమతి, నెల్లూరు మొలకొలుకులు, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి తదితర ప్రముఖ దేశవాళీ రకాలు అతను పండిస్తున్నాడు. అలాగే తులసి బాసు, ఇంద్రాయణి, కాలాబట్టి, మాపెళ్ళై సాంబా రకాలు ఉన్నాయి. వీటిలో మాపెళ్ళై సాంబా రకం వరికి మంచి పోషక విలువలతో పాటు ఆదరణ కూడా బాగానే ఉంటుంది. ఈ బియ్యాన్ని పెళ్లి కొడుకు బియ్యంగా పిలుస్తారు. కొత్తగా పెళ్లైన దంపతులకు ఇవ్వడం గతంలో ఆచారంగా ఉండేదట. ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కండపుష్టి, ధాతుపుష్టి, వీర్యపుష్టి కలుగుతుందని చెబుతారు. తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతం ఈ విత్తనాలకు మూల కేంద్రంగా ఉంది. నాగపట్టణం, తిరుచురాపల్లి, తంజావూరు జిల్లాల్లో రైతులు కొంతమేరకు ఈ సాగు చేస్తూ వస్తున్నారని, ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ సాగు చేస్తున్నట్టు తెలుసుకొని తాను కూడా సేకరించి సాగు చేస్తున్నాడు యువ రైతు సుబానీ. ప్రస్తుతం పాకల గ్రామంలో యువ రైతు సుబానీ చేస్తున్న వివిధ రకాల దేశవాళీ వరి వంగడాల సేద్యం గురించి తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు అతన్ని ప్రోత్సహిస్తున్నారు.
వారానికి ఒకసారి సుభాని పొలానికి వచ్చి వరి వంగడాలను పరిశీలిస్తున్నారు. సుభానిలాగే ఇతర రైతులు కూడా దేశవాళీ వరి వంగడాలను తమ పొలంలో కనీసం పావు వంతైనా సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.